హాయ్ ఫ్రెండ్స్, తగ్గమ ఛానల్ హరిప్రసాద్ హరివిల్. మీరంతా బాగున్నారా? మీ అంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనుకోండి. ఇది కేవలం మన టెర్రస్ గార్డెన్లో, మన ఇళ్లలో మనం పెంచుకునే మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయం మీద కొన్ని విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కూడా ఇందులో తెలియజేయండి. ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మొక్కల మీద చాలా అభివృద్ధి కలిగింది. ఈ రోజుల్లో చాలామంది వారి యొక్క గార్డెన్స్లో, అలాగే టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకోవడం అనేది ఒక అలవాటుగా మారిందండి. ఎందుకంటే మొక్కల మీద చాలా అభిరుచి పెరిగింది, చాలా అభిరుచి అనమాట. అయితే పాపం చాలామంది ఏంటంటే విషయం అంటే ఎలా వెయ్యాలి, మొక్కల్ని ఎలా పెంచాలి, దేనికి ఎంత వాటర్ వెయ్యాలి అనేది తెలియక కొంతమంది సతమతమవుతూ, మరి కొంతమంది దాని మీద ఇబ్బంది పడుతూ మొక్కల్ని కూడా మరి పాడు చేసుకునే పరిస్థితి అయిపోతున్నారు తెలియక. అయితే ఈ మొక్కలు అనేవి మనం 3 రకాలుగా అనుకోవచ్చండి. అంటే పూర్తి ఎండలో పెరిగే మొక్కలు, పూర్తి నీడలో ఎండ తాలూకా జస్ట్ దండ తగిలే మొక్కలు, నీడలో ఇండోర్లో పెంచుకునే మొక్కలు. ఈ విధంగా 3 రకాలుగా మనం అనుకుంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే ఏ మొక్కకి ఎంత వాటర్ ఇవ్వాలి. కొన్ని రకాల మొక్కలకి కొద్దిగా వాటర్ ఎక్కువ ఉండాలండి. కొన్ని మొక్కలకి చాలా తక్కువ ఉండాలి. కొన్ని మొక్కలకి మనం స్ప్రే చేస్తే సరిపోతుంది, ఇండోర్ మొక్కలు లాంటివి. అలా మొక్కల్ని బట్టి మనం వాటర్ వేస్తూ ఉండాలండి. అంటే ఏ మొక్కకి ఎంతవరకు వాటర్ సరిపోతుందో అంతే వాటర్ వేయాలి. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఆ మొక్క అందులో ఎక్కువైపోయి వాటరు పాడైపోయి పరిస్థితుంది. కొన్ని డెకరేటివ్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, దానికి చాలా తక్కువ వేయాలి మొక్కలు. ఆ మొక్కలకి అవుట్డోర్ మొక్కలకి ఎక్కువ వేసుకోవాలి. అందుకే మేము మా టెర్రస్ గార్డెన్లో 3 విభాగాలుగా చేసామండి మొక్కల్ని. ఒకటి షెడ్ కింద కేవలం సన్ తాలూకా లైటింగ్ చాలండి, దానికి డైరెక్ట్ లైటింగ్ అక్కర్లేదు, లైటింగ్ చాలు. అటువంటి మొక్కలు. షేడ్ నెట్ చూస్తున్నారు కదా, షేడ్ నెట్. ఆ షేడ్ నెట్ కింద కొన్ని మొక్కలు అది చూడండి. అలాగే అవుట్డోర్ చూసారా, ఇది కంప్లీట్గా అవుట్డోర్. ఎంత సన్లైట్ పడినా ఈ మొక్కలకి ఏం పర్వాలేదండి. ఈ విధంగా 3 విభాగాలుగా చేసుకొని మొక్కలు వేయడం జరుగుతుందండి. అలాగా అంతేకాకుండా మొక్కలకి ఎండ ఎలా తగలాలి అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా మనం మొక్కల్ని డివైడ్ చేసుకొని మనం టెర్రస్లో వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏ మొక్క కూడా పాడవదండి. చాలా బాగుంటుంది. దీని మీద మరిన్ని విషయాలు మీకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మొక్కలకి ఎంత వెలుతురు ఉండాలనేది కూడా మనం తెలుసుకోవాలండి. కొంతమంది వెలుతురులో పెట్టేస్తారు ఎండలో, కొంతమంది కంప్లీట్ నీడలో పెడతారు. దీనివల్ల మొక్కలు సరిగ్గా పెరగవు. మొక్కను బట్టి ఎంత వెలుతురు ఉండాలనేది మనం చూసుకోవాలండి. అలాగే పూలు పూసే మొక్కలు మ్యాక్సిమం ఎండలో ఉంచుకుంటే మంచిదన్నమాట. మనం నర్సరీలో మొక్కలు కొనేటప్పుడు అక్కడ పరిస్థితి మనం చూసుకొని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక్కోసారి మొక్కకు అవసరం కంటే ఎక్కువ నీళ్ళు పోస్తాం, కానీ అది పొరపాటు. భూమిలో పాతే మొక్కలకి మట్టి బాగా తడిసేలా పోయాలి. అదే కుండీల్లో అయితే నీళ్ళు పోసేటప్పుడు ఆ కుండీల నుంచి బయటకు వచ్చేస్తాయి. అంతవరకు కాకుండా కొద్ది తడిసేలా పోస్తే సరిపోతుంది. మట్టి తేమను బట్టి మనం వాటర్ని పోసుకోవాలండి. అలాగే నీడలో పెరిగే మొక్కలకైతే మాత్రం ఇంకా మనం తక్కువగా పోయాలన్నమాట. కొన్ని మొక్కలకి అసలు స్ప్రే చేస్తే సరిపోతుంది, ఆ విధంగా పోసుకోవాలి. మొక్కలకి కేవలం నీళ్ళు పోస్తే చాలదండి, ఆ మట్టికి అవసరమైన పోషకాలు కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే మనం టెర్రస్ గార్డెన్లో పెంచే మొక్కలకి ఎవ్రీ 15 డేస్కి ఏదో పోషక విలువలు గల ఫెర్టిలైజర్ని ఇస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా దానికి చూసారు కదా, ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే మన టెర్రస్ గార్డెన్ అనేది ఒక బ్యూటిఫికేషన్గా, అంటే బ్యూటిఫుల్గా కనిపించడానికి కొన్ని రకాల మొక్కల్ని మనం వేసుకుంటాం అన్నమాట. ఈ మొక్కలకి ఏంటంటే ఎక్కువ ఎండ పనికిరాదు, అలాగని పూర్తి నీడ పనికిరాదు, మధ్యస్థంగా ఉండాలి. అంటే ఒక ఉదయం వచ్చే ఎండ తగిలితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. పూర్తి ఎండ అయితే ఇవి పాడైపోతాయి అన్నమాట. అలాగా దీన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. దీనికి కొద్దిగా వాటర్ చాలండి, వాటర్ చాలు.
తర్వాత వీటికి స్టాండ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అనమాట. ఈ విధంగా స్టాండ్స్ చూడండి, చక్కగా స్టాండ్స్ ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా డస్ట్ ఉండదు. ఆ తర్వాత ఆ మట్టి అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్. జర్బెరా చూసారు కదా, పింక్ కలర్, లైట్ పింక్, అలా ఇవన్నీ కూడా మనం ఈ షెడ్లో మనం వేసుకోవడం జరిగింది అనమాట. ఇవన్నీ కొద్దిగా దీనికి ఎంత అవుతుంది, వీటికి తగలదు. ఇది చూసారా, ఇవన్నీ కూడా పూర్తి నీడలో ఉన్నాయన్నమాట. పూర్తిగా నీడలో ఇలా అరేంజ్ చేసుకున్నాం, ఇలా కొన్ని అరేంజ్ చేసుకున్నాం, అలా అలా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కలు మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఒకరోజు మనం వాటర్ వేయకపోయినా పెద్దగా మొక్కకి నష్టం ఉండదు. అంతేకాకుండా మొక్కను బట్టి కూడా కుండీని ఎంచుకోవాలండి. ఎక్కువగా టెర్రస్ గార్డెన్లో గ్రో బ్యాగ్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి మనకి స్లాబ్కి ఎటువంటి నష్టం కూడా జరగకుండా ఉంటుంది అనమాట. అంతేకాకుండా వాతావరణం బట్టి కూడా మనం వాటర్ని పోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ అనుకోండి, కొద్దిగా వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది, అదే వింటర్లో తగ్గుతుంది, వర్షాకాలంలో ఇంకా తగ్గుతుంది. ఆ విధంగా మనం దాన్ని బట్టి కూడా మనం వేసుకోవాలి. ఇంకా కాలాన్ని బట్టి కూడా మనం విత్తనాలని మొక్కల్ని వేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఏ కాలంలో ఏవి బాగా పెరుగుతాయి అనేది మనం అవగాహన ఉండాలి, ఆ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆకుకూరలు చక్కగా ఈ కాలంలో పెరిగే ఆకుకూరలని మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఆ విధంగా చూడండి, చుక్కకూర, తోటకూర, పాలకూర ఇవన్నీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ విధంగా మనం చూసుకుంటూ కాలాన్ని బట్టి అనుగుణంగా మనం మొక్కల్ని వేసుకోవాలన్నమాట. కొందరు పుదీనా సరిగా రావట్లేదని, అలాగే కొత్తిమీర రావట్లేదని చెప్తుంటారు. కాబట్టి అవి వేసేటప్పుడు మనం గమనించి వేసుకోవాలండి. ఈ ఆకుకూరలు అనేవి శీతాకాలంలో చాలా చక్కగా అవుతాయండి మిగతా కాలాల కంటే, అది కూడా గమనించాలి. ఆ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో చూశారు కదా, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్లో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.